హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు బ్రెడ్తో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పాయసం అనగానే ఎవరికైనా సరే సేమియా పాయసం లేదా సగ్గుబియ్యం పాయసం లాంటివి గుర్తుకొస్తాయి కదండి. కానీ ఒకసారి ఇలా బ్రెడ్తో పాయసం చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. క్రీమీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. ఇంకా ఎప్పుడు పాయసం అన్నా సరే దీన్నే అడుగుతారండి. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. అలాగే ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ పాయసం చేసి పెట్టారంటే ఫిదా అయిపోతారండి, అంత బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే పాయసం ప్రిపేర్ చేయడానికి బ్రెడ్ని తీసుకోవాలండి. నేను ఇక్కడ 5 చిన్న సైజు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. అలాగే వీటి అంచులకు ఉండే ఆ బ్రౌన్ పార్ట్ని కట్ చేసి తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ బ్రెడ్ని పక్కకు తీసుకొని ఒక మిక్సర్ జార్ని అయితే తీసుకుందాము. ఇప్పుడు మనము ఒక్కొక్క స్లైస్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా తుంచుకొని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా స్లైసెస్ని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా తుంచుకొని వేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక 5 లేదా 6 వరకు జీడిపప్పుల్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 6-7 బాదం పప్పుల్ని కూడా ఇందులోకి వేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేయడం వలన మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి. సో ఇప్పుడు వీటిని ఈ విధంగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందులో వేసిన డ్రై ఫ్రూట్స్ కూడా మనకు మెత్తటి పౌడర్ లాగా అవ్వవండి, కొంచెం బరకగా ఉంటాయన్నమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్నైతే పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోవాలి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పు పలుకుల్ని వేసి వీటిని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇదే నెయ్యిలోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ బ్రెడ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పౌడర్ని వేసుకున్న తర్వాత దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఇదే విధంగా కంటిన్యూస్గా కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. మనకు ఈ బ్రెడ్ పొడి అనేది తొందరగా వేగిపోతుంది, అంటే తొందరగా మాడిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి కంటిన్యూస్గా కలుపుతూ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు మంచి కలర్లోకి ఫ్రై అయ్యేసరికి ఈ పొడి చాలా క్రిస్పీగా అయిపోతుంది అనమాట. అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకు క్రిస్పీగా అవుతుందండి. సో ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 లీటర్ వరకు చిక్కటి పాలనైతే వేసుకోవాలి. పాలు మనం చిక్కటి పాలను తీసుకున్నట్లయితే పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పల్చటి పాలు తీసుకున్నట్లయితే టేస్ట్ అనేది కొంచెం తగ్గుతుందనమాట. సో అందుకని చెప్పేసి చిక్కటి పాలని యూస్ చేయండి. ఇలా కప్పుతో అయితే 4 కప్పులండి. సో ఇలా పాలని యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఇలా పాలల్లో పొంగొచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. పాలల్లో పొంగొచ్చిన తర్వాత ఈ పాలని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 లేదా 3 నిమిషాల వరకు పాలని బాగా మరిగించండి. ఇలా 2-3 నిమిషాలు బాగా మరిగించుకున్నట్లయితే పాలలోని పచ్చిదనం పోయి మనకు పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో అందుకని చెప్పేసి ఇలా పాలనైతే బాగా మరిగించుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేనైతే ఇక్కడ 3 నిమిషాల పాటు ఈ పాలని బాగా మరిగించుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి 1 కప్పు పంచదార అయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా పంచదార వేసిన తర్వాత కలుపుతూ పంచదారని కూడా కరిగించుకోవాలి. మనకు పంచదార పూర్తిగా కరిగేసరికి పాలు అనేవి కాస్త పలచబడతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి మరో 4-5 నిమిషాలు ఈ పాలని ఇలా కలుపుతూ బాగా మరిగించుకోవాలి. అప్పుడు మళ్ళీ మనకు కాస్త చిక్కబడతాయి అన్నమాట. అలాగే ప్యాన్కి మీగడ అంటుకున్నట్లయితే ఇలా స్క్రాప్ చేసుకుంటూ పాలలో కలుపుతూ మరిగించుకున్నట్లయితే పాలు మనకు చిక్కగా రెడీ అవుతాయండి. అలాగే గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఈ పాయసం మొత్తం మనం మీడియం ఫ్లేమ్ మీద ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, పాలు మనకు కాస్త చిక్కబడ్డాయి. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ పొడి వేసిన తర్వాత ఎక్కువ టైం పట్టదండి. జస్ట్ ఒక 2 నిమిషాల పాటు మనము ఇలా కలుపుతూ ఉడికించుకున్నట్లయితే మనకు తొందరగా మెత్తబడిపోతుంది అనమాట. ఈ బ్రెడ్ పొడి అయితే ఎక్కువ టైం అస్సలు పట్టదు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే సగం వరకు యాడ్ చేస్తున్నాను. మిగతా సగం గార్నిషింగ్ కోసం పెట్టానండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకొని ఇప్పుడు మరోసారి బాగా కలుపుకోవాలి.
ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఈ పాయసం మనకు ఇలా చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది బావుంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఇది మనకు చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టి పడదండి. ఇప్పుడు ఎలా అయితే ఉందో చల్లారిన తర్వాత కూడా సేమ్ ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. సో ఇలా కలుపుకొని ఇప్పుడైతే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. సో మనకు పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగతా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇక్కడ చూడండి మనకు ఎంతో ఎమ్మీగా, ఎంతో క్రీమీగా, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ పాయసం అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో నాకు చిన్న కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.